केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। मोघासामोघकर्माणो मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव ప్రకృతిం మోహినీం శ్రితాః. మనుషుల యొక్క స్వభావం సామాన్యంగా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి దైవీ ప్రకృతి, రెండవది ఆసురీ ప్రకృతి. ఈ శ్లోకంలో ముఖ్యంగా ఆసురీ ప్రవృత్తి అంటే రాక్షస గుణం కలిగిన వ్యక్తుల యొక్క స్వభావం వర్ణించబడింది. ఈ రాక్షస ప్రవృత్తి అంటే అనవసరమైన ఆశలు, కోరికలు కలిగి ఉండడం, వాళ్ళ యొక్క కర్మలు అంటే పనులు కూడా ఇతరులను బాధ పెట్టే విధంగా ఉంటాయి. అటువంటి వాటిని ఆసురీ ప్రవృత్తి, ఆసురీ కర్మలు అని చెప్పచ్చు. వాళ్లకు ఉండే ఆ కొంచెం జ్ఞానం కూడా నశించిపోయేటటువంటి కంటికి కనిపించే దృశ్య వస్తువుల మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి. కనుక అది కూడా పరమార్థ దృష్టిలో నిష్ఫలమైనదే. వాళ్ళ మనస్సులో సత్య వస్తువు అంటే ఆత్మను గురించినటువంటి పరిజ్ఞానం గాని, వివేకం గాని కొంచెమైనా ఉండదు. కనుక వాళ్లను ఈ శ్లోకంలో విచేతసులుగా చెప్పబడింది. అంటే బ్రెయిన్లెస్ పీపుల్ అని చెప్పచ్చు. అంటే చిత్తము చెడిన వారుగా, బుద్ధిహీనులుగా చెప్పబడింది. పైగా వాళ్ళ రాక్షస సంబంధమైనది, బాగా మోహ పెట్టేది అంటే అజ్ఞానంలో తోసేసేది అయ్యేటటువంటి స్వభావాన్నే వాళ్ళు ఆశ్రయిస్తారు. ఇక్కడ ఈ శ్లోకంలో రాక్షసీం, ఆసురీం అనే రెండు పదాలు ఒకచోట ప్రయోగించటం వలన వాళ్ళ యొక్క క్రూర స్వభావం, రాజస తామస స్వభావాలు బాగా తెలియజేయబడ్డాయి. అటువంటి వాళ్ళు పరమార్థ దృష్టిలో ఎందుకు పనికిరాని వారు అవుతారు. కనుక వాళ్ళ జీవితం మోఘపు జీవితం అంటే వ్యర్థ జీవితం అని భగవానుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ఈ శ్లోకంలో మోఘ శబ్దం వరుసగా 3 సార్లు చెప్పబడింది. మిథ్యారూపాలైన వస్తువులను పట్టుకుని వెళ్లాడుతూ సత్యమైన పరమాత్మను విస్మరించేటువంటి వాళ్ళ జీవితం నిజంగా వ్యర్థమే. కనుక జనులు రాక్షస ప్రవృత్తిని, ఆసురీ స్వభావాన్ని, కామక్రోధాదుల వంటి దుర్గుణాలని, రాజస తామస ప్రవృత్తులని విడిచిపెట్టి సత్య వస్తువైనటువంటి పరమాత్మను తెలుసుకుని తమ తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అజ్ఞానులైనటువంటి వారు వ్యర్థమైనటువంటి ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన జ్ఞానము కలిగి ఉంటారని చెప్పబడింది. కనుక విజ్ఞులు, తెలివైన వారు దైవము గురించిన ఆశ, దైవం గురించిన కర్మ, దైవం గురించిన జ్ఞానమే కలిగి ఉండి విగత చిత్తులుగా ఉండకుండగా విశేష చిత్తులై దైవ చిత్తులై ఉండాలి. రాక్షస ప్రవృత్తిని విడిచిపెట్టి దైవ ప్రవృత్తిని కలిగి ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జయ గురుదత్త.